సమాధానాన్ని కోల్పోతూ, నెమ్మది కోల్పోతూ, పరిశుద్ధాత్మ శక్తిని లేకుండా నువ్వు జీవిస్తున్నట్టయితే దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, పరిశుద్ధాత్మ శక్తి కొరకు నువ్వు కనిపెట్టుకో. ప్రైజ్ ద లార్డ్. జస్ట్ నో దట్, టైం తీసుకొని ప్రభు సన్నిధిలో కనిపెట్టుకొని ఆ యొక్క బలమైన ఆత్మను నువ్వు కోరుకో. ప్రభా, నాలో నీ ఆత్మచిత్రం నింపబడాలి, దీని విషయంలో కనిపెట్టుకో. మిగతావన్నీ కూడా అందుకని ఒకరికి రాయబడిన అంటే, నా మట్టి ఘటములో ఆ క్రీస్తు పరిశుద్ధాత్మ అనే ఐశ్వర్యాన్ని దేవుడు నాలో కుమ్మరించాడు. అంటే పరిశుద్ధాత్మతో నింపబడితే ఐశ్వర్యం అనేది నీ లోపల కుమ్మరింపబడుతుంది. ప్రైజ్ ద లార్డ్. ఐశ్వర్యం నీలో కుమ్మరించబడుతుంది. ఆ పరిశుద్ధాత్మ నింపుదల కొరకు కనిపెట్టుకోండి. ఐ నీడ్ టు సీ యువర్ పవర్. నీ వరములతో నేను నింపబడాలి ప్రభువా. లార్డ్ టచ్ మీ అని నువ్వు ప్రార్థన నువ్వు చేయగలిగిన వ్యక్తిగా ఉండాలి. ప్రభువా, ఇటువంటి వ్యక్తిగా నేనున్నాను, నా ఈ యొక్క బలహీనతలో నేనున్నాను ప్రభువా, ఇటువంటి పిరికితనంలో ఉన్నాను, నాకు జయమివ్వండి. ఈ నోరు బలహీనతలో ఉన్నాను, నాకు జయమివ్వండి. ఈ యొక్క బలమైన అలవాటులో నా జీవితం నన్ను పాడు చేస్తుంది, నాకు జయమివ్వండి అని ఎవరైతే కనిపెట్టుకొని వారు ప్రార్థన చేస్తారో, ఎవరైతే పరిశుద్ధాత్మ శక్తిని కోరుకుంటారో వారికి ఖచ్చితంగా దేవాది దేవుడు వారికి శక్తిని అనుగ్రహిస్తాడు. ప్రభా, ఎప్పుడు కూడా నిరాశలో ఉంటున్నాను ఆయన, ఎప్పుడు చూసి చనిపోవాలన్న ఆలోచనలు వస్తున్నాయి నాకు. నేను ఒంటరిగా ఉన్నప్పుడు నాకు చనిపోవాలన్న ఆలోచనలు వస్తున్నాను. బ్రతుకు మీద ఆశ లేకుండా నేను బ్రతుకుతున్నాను. ప్రభా, ఈ ఆలోచనలు తీసివేసిన ఈ శక్తితో నన్ను నింపయ్యా అంటే ఆ కనిపెట్టుకొని 1 రోజా 2 రోజులు 3 రోజులు ఎన్ని రోజులు కనిపెట్టుకున్నట్టు వాళ్ళు చెప్పాలి. ఎన్ని రోజులు? 10 రోజులు. 40 రోజులు యేసయ్యతో ఉన్న తర్వాత ఇంకొక 10 రోజులు మిద్దె మీద వారు ప్రార్థన చేస్తారు. దేవుడు వారికి వాక్శక్తి అనుగ్రహించాడు, బలమును అనుగ్రహించాడు. పరిస్థితులు ఎలాగున్నప్పటికీ కూడా దేవా నీ శక్తితో నింపబడి నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడని నమ్ముతున్నాను ప్రభా, నీ ఆత్మతో నన్ను నింపు దేవా అని కనిపెట్టుకుంటే దేవాది దేవుడు ఏం చేస్తాడు? ఆ యొక్క జీవాన్ని నీలో నింపుతాడు. ప్రైజ్ ద లార్డ్. ఆ జీవాన్ని నీలో నింపుతాడు. వీళ్ళరా అటువంటి ఆత్మ దేవుడు మనందరికీ కూడా కలుగచేయను గాక.